దేశం మొత్తంగా అమలైంది. దాన్ని ఈరోజు ఆ జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీలకు కూడా ఇప్పుడు అన్యాయం జరుగుతోంది అని నేను ఐఎమ్ గోయింగ్ ఆన్ రికార్డ్. ద రీజన్ ఎప్పుడైతే జనగణన జరగలేదో ఎస్సీ 15% ఉంది ఈరోజు రిజర్వేషన్. బట్ దే మోర్ దాన్ 17-18% టుడే. వై షుడ్ దే ఫోర్గో? ఎందుకు వాళ్ళు కోరుకోవాలి 2-3%? ఎస్టీలు కూడా అంతే. సో ఇదేదో ఒక కులానికి అనుకూలము ఒక కులానికి వ్యతిరేకమనే భావన ఎవరికి ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు జనరల్ కేటగిరీలో కూడా 10% రిజర్వేషన్ ఇచ్చినారు. వాళ్ళు కూడా ఎవరికి పోతా ఉంది? దానికి ఒక శాస్త్రీయమైంది పోతా. ఈరోజు ప్రతి కుటుంబంలో కూడా విద్యాపరంగా, ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, సామాజిక పరంగా అన్ని రంగాల్లో కూడా తెలంగాణ వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి ఒక ప్రశ్నపత్రాన్ని తయారు చేస్తారు. చాలా శాస్త్రీయంగా చేస్తారు. ఎక్సలెంట్ వాడు చేశాడు. ఇంకా దానికంటే మీకు మెరుగు చేస్తారు, చేయండి. మేము అవకాశం లేదు. ఆల్ హియర్ టు కోఆపరేట్. ఆ విధంగా చేయడం ద్వారా రేపటి రోజు అన్ని విషయాల్లో కూడా ఏ కుటుంబం ఎక్కడ ఏమి గతంలో మాదిరి పుస్తకాలు మనం తిప్పాల్సిన అవసరం లేదు. ఒక బటన్తో అన్నీ తెలిసిపోతాయి. ఒక బటన్తో. ఈరోజు ఒక్కటే జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి ఈబీసీలో 10% ఎవరికి పోతా ఉంది. ఐఎమ్ గోయింగ్ ఆన్ రికార్డ్. అక్కడ కూడా నోరు ఉన్నవానికే పోతుంది, బాగా ధనికులకే పోతాం. ఇట్స్ నాట్ గోయింగ్ ఫర్ ద పోలీస్ ఆఫ్ ద పూర్. దానిలో ఈబీసీలో కూడా అతి పేదవానికి పోవడం లేదు. ఐఎమ్ గోయింగ్ ఆన్ రికార్డ్. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అది అన్యాయం కాదా? అందుకోసమే మేము పూర్తిగా నమ్ముతా ఉన్నాం. పూర్తిగా నమ్మి ఈరోజు కూటమిలో, ఈరోజు ఇండియా కూటమిలో ఉన్నటువంటి మేమందరం కూడా బాధ్యతతో మేమందరం కూడా దీన్ని నమ్మి ఇది జరగాలి, జరిగి తీరాలి. అందుకోసం అందరి సమ్మతంతోనే రాహుల్ గాంధీ గారు కూడా రోజు భారత్ జోడో న్యాయయాత్ర చేయడం కానీ కంటిన్యూస్గా పార్లమెంట్లో కానీ బయట కానీ చేస్తాం. ఇట్స్ ద రైట్ టైం.